నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సియోను గురించి మనం వాక్య భాగంలో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 48వ వాక్యంలో కనబడుతుంది. మోషే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానానుకి వెళ్ళే ప్రయాణంలో వారు సియోనుని జయించి ఉన్నారు. ఈ సియోను అన్యరాజులు పరిపాలన చేసేవారు. అయితే సియోను అనేది ఒక కొండ. సియోను అనబడిన ఈ కొండని, ఆ సియోన్లో ఉండే రాజుల్ని జయించేసి ఆ యొక్క సియోనుని వారు స్వాధీనపరుచుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్నాళ్ళకి యెబూసీయులు ఆ సియోన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. సియోను కొండను కోటగా చేసుకొని పరిపాలన చేస్తున్న సమయం. అప్పుడు దావీదుని దేవుడు అభిషేకించి రాజుగా చేసినప్పుడు దావీదు సియోనును జయించడానికి బయలుదేరి వెళ్ళినప్పుడు యెబూసీయులు చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడను గుడ్డివారు కుంటివారు నిన్ను తోలివేస్తారు, జాగ్రత్త, మా మీదకి రావద్దని వాళ్ళు అంటారు. అయినా కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని దేవుడు చెప్పిన మాటని బట్టి సియోను పర్వతం నా పట్టణము, నేను ఉండవలసిన స్థానం, నువ్వెళ్ళు, నీకు తోడుగా ఉంటానని చెప్పినప్పుడు దావీదు వెళ్ళి ఆ యొక్క సియోను కోటను జయించి స్వాధీనపరుచుకున్నాడు. ఇక దావీదు అక్కడి నుంచి పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఆ ప్రాంతాన్ని, ఆ యొక్క సియోను కోటను దావీదుపురముగా పిలువబడేది. అక్కడ దేవుని మందసం ఉంచి ఆయన పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఈ సియోను కోట పర్వతముల మధ్యలో ఉంది. ఇది ప్రొటెక్షన్ కలిగిన ప్రాంతం, అంటే సురక్షితమైన ప్రాంతం. నా ప్రియ సహోదరులారా, గమనించండి, ఈ సియోను ఆధ్యాత్మికంగా మనం లోతుగా తీసుకున్నట్లయితే ఇది పరలోక సాదృశ్యమై ఉన్నది. భౌతికంగా మాత్రం దావీదు జయించిన ఒక పురము, ఒక పట్టణము, ఒక కోట. ఆధ్యాత్మికంగా లోతుగా వాక్య భాగాన్ని తీసుకున్నట్లయితే కొన్ని వాక్య భాగాలు రాయబడిన మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తి కలిగిన వ్యక్తిని దేవుడు సియోనులో నుంచి, సియోను అనగా ఆధ్యాత్మికంగా పరలోక రాజ్యములో నుండి దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అన్నట్లుగా వాక్య భాగాలు మనం చూస్తాం.